డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన గణపతి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలని కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ గణపతి మండపాలు నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలని, అలాగే గణపతి నిమజ్జనంలో కూడా జాగ్రత్తలు పాటించమని, గోదావరి వరద ఉండటం వలన నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని, బాణసంచాకు అనుమతులు లేవని, ఎవరైనా బాణసంచా కాలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాగే రికార్డింగ్ డాన్సులకు అనుమతులు లేవని తెలిపారు. ఈ అశ్లీలత జరిగితే కనుక మా దృష్టికి వస్తే కనుక దాంట్లో ఇన్వాల్వ్ కమిటీ మెంబర్స్ని, అలాగే ఆ డీజే సౌండ్స్ ఓనర్ని, అలాగే వెహికల్ ఎవరితో ఉందో ఆ వెహికల్ వారిని అరెస్ట్ చేస్తాము. కన్సర్న్ వస్తువులు సీజ్ చేస్తాము, అంటే ఆ వెహికల్ సీజ్ చేస్తాము, ఆ డీజే సిస్టమ్ సీజ్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా నాన్ బెయిల్ సెక్షన్ వేసి అరెస్ట్ చేస్తాం. కాబట్టి మరొకసారి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తున్నాం. అశ్లీలత అనేది పూర్తిగా బ్యాన్ చేస్తారు కాబట్టి ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా నిమజ్జనం టైంలో ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డే లైట్లోనే నిమజ్జనం కంప్లీట్గా చూసుకోవాలి. ఖచ్చితంగా మన నిమజ్జనం టైంలో ట్రాఫిక్ అడ్డంకులు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఈ బాణసంచ పూర్తిగా నిషేధం కాబట్టి ఎవరైనా బాణసంచ వల్ల ఈ ప్రతి గ్రామాల్లో కూడా ప్రజెంట్ ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓల్డేజ్ పరిస్థితులు ఉన్నారు, అలాగే ఆటోల్ పరిస్థితులు ఉన్నారు కాబట్టి దానివల్ల సఫర్ అవుతారు. కాబట్టి మన ఆనందం కోసం ఎదురు వ్యక్తులను సఫర్ చేయకూడదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఆ బాణసంచ అలాగే హెవీ సౌండ్స్ పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే కనుక ఎవరు నష్టపోతే కనుక తద్వారా మీకు ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అందరూ ధన్యవాదాలు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.